ఖుర్బానీ మాంసాన్ని నేను ముస్లిమేతరులకు ఇవ్వాలి అని అనుకుంటున్నాను, ఇలా ఇవ్వవచ్చా అని సోదరుడు అడుగుతున్నారు. సోదర మహాశయులారా, ప్రతి సంవత్సరం బక్రీద్ సందర్భంగా బక్రీద్ను పురస్కరించుకొని చాలామంది ఇలాంటి ప్రశ్నలు అడుగుతుంటారు. మా ఖుర్బానీ మాంసాన్ని మా చుట్టుప్రక్కల ఉంటున్నటువంటి హిందువులకు, మా చుట్టుప్రక్కల ఉన్నటువంటి క్రైస్తవులకు, మా చుట్టుప్రక్కల ఉన్నటువంటి ముస్లిమేతరులకు బక్రీద్ సందర్భంగా మేము జుబా చేసినటువంటి ఈ ఖుర్బానీ మాంసాన్ని మా చుట్టుప్రక్కల ఉన్నటువంటి ముస్లిమేతరులకు ఇవ్వవచ్చా అని ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి ప్రశ్నలు బక్రీద్ సందర్భంగా మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. అయితే సోదర మాసలరా, బక్రీద్ సందర్భంగా ఏదైతే మనం జంతువుని జుబా చేస్తున్నామో, ఖుర్బాన్ ఇస్తున్నామో, ఆ మాంసాన్ని తప్పనిసరిగా మన చుట్టుప్రక్కల ఉంటున్నటువంటి ముస్లిమేతరులకు, హిందువులకు, క్రైస్తవులకు, ఎవరైతే శాకాహారులు కాకుండా మాంసాహారులుగా ఉన్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మాంసాహారులు ఉన్నారో, మాంసాన్ని వారు ఇష్టంగా తింటారో, వారికి తప్పనిసరిగా మనం మన ధర్మంగా భావించి వారికి మనం ఈ ఖుర్బానీ మాంసాన్ని చేరవేయాలి. ఇది మంచి విషయం కూడా, ఇందులో ఎలాంటి అభ్యంతరం లేదు. చాలా మంది ఉలమాలు కూడా ఈ విషయానికి సంబంధించి ఖుర్బానీ మాంసాన్ని ముస్లిమేతరులకు ఇవ్వవచ్చు అంటే మీరు నిరభ్యంతరంగా ముస్లిమేతరులకు ఖుర్బానీ మాంసాన్ని ఇవ్వచ్చు అని చాలా మంది ముస్లిం యొక్క పండితులు ఖురాన్లోని సూరే అల్ హజ్ సూరా నెంబర్ 22 ఆయత నెంబర్ 36ని వారు ప్రస్తావిస్తూ ఈ ఆయత వెలుగులో ముస్లిమేతరులకు ఖుర్బానీ మాంసాన్ని ఇవ్వచ్చు అని చెప్పారు. అయితే ఖురాన్లోని సూరే అల్ హజ్ సూరా నెంబర్ 22 ఆయత నెంబర్ 36లో ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఖుర్బానీకి సంబంధించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రస్తావిస్తూ ఖుర్బానీ మాంసాన్ని మీరు తినండి, అడిగే వారికి ఇవ్వండి, అడగని వారికి కూడా ఇవ్వండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. అంటే మీరు తినండి, ఖుర్బానీ మాంసాన్ని మీరు తినండి. అంటే స్వతహాగా ఎవరైతే జుబా చేశారో, ఎవరైతే ఖుర్బానీ ఇచ్చారో వారు తినాలి, అల్హమ్దులిల్లా. అలాగే అడిగే వారికి ఇవ్వండి, ఎవరైతే మిమ్మల్ని మాంసం ఇవ్వండి అని అడుగుతారో వారికి ఇవ్వండి, అడగని వారికి కూడా మీరు ఇవ్వండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. ఈ మూడు విషయాల్లో ఎక్కడ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గైర్ ముస్లిమ్స్కి ఇవ్వద్దు అని ఎక్కడ కూడా చెప్పలేదు. పైగా మనం సీరత్ని కాస్త మనం పరిశీలించినట్లయితే దైవ ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలములో యూదులు, చాలామంది ముస్లిమేతరులు యూదులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో, సహాబాల కాలంలో ఉండేవారు. ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన ఇంట్లో ఎప్పుడైనా జంతువుని జుబా చేసినట్లయితే ఆ యొక్క మాంసాన్ని తన పొరుగున ఉన్నటువంటి యూదులకు పంచిపెట్టేవారు. అలాగే సహబా రదియల్లాహు అజ్మయీన్ వారు కూడా తమ పొరుగు వారైనటువంటి ముస్లిమేతరులు, యూదులు ఎవరైతే ఉన్నారో వారికి వారు చేసినటువంటి జుబా, ఆ జంతువు మాంసాన్ని వారికి అందించేవారు, చేరవేసేవారు, అల్హమ్దులిల్లా. కాబట్టి హదీసు గ్రంథాల వెలుగులో దైవ ప్రవక్త రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారు తమ పొరుగు వారైనటువంటి యూదులకు తాను జుబా చేసినటువంటి జంతు మాంసాన్ని వారు ఇచ్చేవారు కానుకగా. సహాబాలు కూడా ఇలాంటి ఆచరణను కలిగి ఉన్నారు, అల్హమ్దుల్లా. ఖురాన్లో కూడా మనకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అడిగే వారికి, అడగని వారికి ఇవ్వండి అని చెప్పాడే కానీ ముస్లిమేతరులకు, హిందువులకు ఖుర్బానీ మాంసాన్ని ఇవ్వదని ఖురాన్లో ఎక్కడ కూడా లేదు. కాబట్టి సోదర మహాశయులారా, మన చుట్టుప్రక్కల ఉంటున్నటువంటి గైర్ ముస్లిం సోదరులకు, ముస్లిమేతరులకు మనము గనుక ఖుర్బానీ మాంసాన్ని ఇచ్చినట్లయితే వారి మధ్య మన మధ్య ఒక మంచి ప్రేమపూర్వకమైనటువంటి ఒక సంబంధం ఏర్పడుతుంది. కాబట్టి తప్పకుండా మనం జుబా చేసేటటువంటి ఖుర్బానీ మాంసాన్ని మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి హిందువులకు, మన పొరుగు వారైనటువంటి క్రైస్తవులకు తప్పనిసరిగా మనం ఖుర్బానీ మాంసాన్ని పంచవచ్చు, అందులో ఎలాంటి అభ్యంతరము లేదు. కాబట్టి ఏ సోదరులు అయితే నా వీడియో చూస్తున్నారో, ఎవరైతే ఖుర్బానీ ఇవ్వాలని సంకల్పం చేసుకున్నారో, ఎవరైతే ఇన్షా అల్లా ఖుర్బానీ ఇస్తారో తప్పనిసరిగా వారి చుట్టుప్రక్కల ఉంటున్నటువంటి ముస్లింలతో పాటు ముస్లిమేతరులకు కూడా ఖుర్బానీ మాంసాన్ని ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి సోదరుడు అడిగినటువంటి ప్రశ్నకు జవాబు దొరికిందని నేను ఆశిస్తున్నాను. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది, మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.